రండి రండి జాబిల్లి కథ చెప్పడానికి వచ్చేసింది. ఈరోజు మనం ఆషాఢభూతి కథ చెప్పుకుందాం. కరటకుడి ప్రశ్న విన్న దమనకుడు ఉత్సాహంగా ఊలవేసి ఆ ఆషాఢభూతి కథ ఏంటంటే అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అనగనగా ఒక సన్యాసి ఉండేవాడు. పేరుకు సన్యాసే కాని సంసార వ్యామోహాలు తీరనివాడు. ధనమంటే మిక్కిలి ప్రాణం. అందుకే వెళ్ళిన ప్రతి చోట ఏవో ఉపదేశాలు చేసి అక్కడి వాళ్ళు ఇచ్చిన ధనాన్ని వద్దు వద్దంటూనే మూటగట్టుకునేవాడు. చివరికి సరైన ఆహారం కూడా తినకుండా ఎంతో ధనాన్ని దాచుకున్నాడు. అలా సంపాదించుకున్న ధనాన్నంతటినీ ఒక చిరిగిన కంబళి లోపల రహస్యంగా దాచి ఉంచాడు. చూసేవారికి అది కంబళి వలె కనిపిస్తుంది, కానీ నిజానికి అది ఆ సన్యాసి ధనాగారం అన్నమాట. ఒకసారి ఆ సన్యాసి ఒక ఊరికి పోయి అక్కడ ఉపదేశానంతరం గ్రామస్తులు ఇచ్చిన ధనాన్ని స్వీకరించి కొద్ది దూరంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఎవరూ చూడకుండా చూసి తన కంబళిని తెరిచి ఆ రోజు సంపాదించిన ధనాన్ని కూడా అందులో దాచుకుని కాసేపు ఆ ధనరాశులను చూస్తూ గడిపిన తర్వాత యథావిధిగా కంబళిని తన దగ్గర భద్రంగా దాచుకుని హాయిగా నిద్రపోయాడు. ఈ వ్యవహారాన్నంతటినీ ఆ సమీపంలోని ఆషాఢభూతి అనే దొంగ చూశాడు. మర్నాటి ఉదయమే వాడు సన్యాసి వలె వేషం మార్చుకుని వచ్చి, స్వామి, నా పేరు ఆషాఢభూతి. మీ ఉపదేశాలను విని నేను ఎంతో ఆనందించాను. మీ వంటి జ్ఞానవంతులకు శిష్యునిగా ఉండాలని నా చిరకాల వాంఛ. తమరు దయచేసి నా కోరికను కాదనకండి అంటూ ప్రార్థించాడు. అతి వినయంగా డబ్బు ఖర్చు లేకుండా తనకు సేవ చేసేందుకు ఒకడు దొరికాడని సంతోషిస్తూ సన్యాసి అందుకు ఒప్పుకున్నాడు. ఆ రోజు నుంచి ఆషాఢభూతి ఎంతో వినయం నటిస్తూ సన్యాసికి కాళ్ళు పట్టడం, ఒళ్ళు పట్టడం, విసరడం, ఇలా ప్రతి విషయంలోనూ ఆయనకు శ్రమ లేకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో సన్యాసి తనను పూర్తిగా నమ్మేలా ధనమంటే ద్వేషం చూపిస్తూ ధనం చూడగానే విసిరి కొడుతూ ఉండేవాడు. ఆషాఢభూతి ప్రవర్తన చూసిన ఆ సన్యాసి, వీడికి డబ్బంటే అసలు వ్యామోహం లేదు, వీడితో నాకు ప్రమాదం లేదు అనుకున్నాడు. అప్పుడు ఆ కంబళిని వాడికి మోయడానికి అప్పుడప్పుడు ఇచ్చేవాడు. ఆషాఢభూతి కూడా అందులో ఏముందని అడగకుండా గురువాజ్ఞను పాటించే శిష్యుని వలె నటించసాగాడు. ఆ కురు శిష్యుల జంట ఎన్నో ఊళ్ళు తిరిగారు. ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళి అక్కడి నుండి తిరిగి వస్తుండగా, స్వామి, ఈ గడ్డి పోచ నా పంచెకు అంటుకొని ఉంది. పరాయి సొమ్ము గడ్డి పోచైనా కూడా నాకు అవసరం లేదు. మీరు నడుస్తూ ఉండండి, నే వెళ్ళి వాళ్ల గడ్డిపోచ వాళ్ళకి ఇచ్చేసి వస్తా అంటూ ఆషాఢభూతి పరిగెత్తుకుంటూ వెనక్కు వెళ్ళి కొద్దిసేపు ఆగి వచ్చాడు. అంతే, ఆ సన్యాసికి వాడి మీద ఎక్కడ లేని నమ్మకం కుదిరిపోయింది. ఇంకా అదను కోసం ఎదురు చూడసాగాడు ఆషాఢభూతి. ఒకనాడు ఒక గ్రామానికి వెళ్ళి వస్తున్న సన్యాసి సాయంత్రం కావడంతో సంధ్యావందనం నిమిత్తం ఆషాఢభూతికి తన ఒంటిపైనున్న కంబళి, కమండలం, దండం ఇచ్చి అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోకి దిగి సంధ్యావందనం పూర్తి చేసుకుని తిరిగి చెరువు గట్టు మీదకి వచ్చాడు. గట్టు మీద ఆషాఢభూతి లేడు, తన బొంత కూడా లేదు. డబ్బులున్న సన్యాసి బొంతను తీసుకుని మరొక ఊరు ఉడాయించాడు ఆషాఢభూతి. అయ్యో, ఎంత నమ్మకంగా నటించి నా సొమ్మును దొంగిలించుకుపోయావు కదరా, నీ నక్క వినయాలు చూసి మోసపోవడం నా తప్పు అంటూ దుఃఖించాడు ఆ సన్యాసి. ఇలా ఆషాఢభూతి కథ చెప్పిన దమనకుడు నవ్వి, జంతువుల రాజు పింగళకుడికి ఆ వృషభం సంజీవకుడికి స్నేహం కుదిర్చిన నేనే, వారిద్దరికీ సఖ్యత కుదిర్చిన నేనే వారి మధ్య పగను కూడా రగిలించి వేరు చేస్తాను అని చెప్పాడు. దమనకుడు ఈ ఉపాయం చేతనే పూర్వం ఒక కాకి కూడా తన శత్రువైన సర్పాన్ని వదిలించుకుంది. నేను ఆ కాకిలా నా శత్రువుని వదిలించుకుంటా అన్నాడు దమనకుడు. ఎవరా కాకి, ఏమా కథ అని అడిగాడు కరటకుడు ఉత్సాహంగా. మరి కాకి ఎవరో, మరి సర్పాన్ని అది ఎలా వదిలించుకుందో రేపు కథలో తెలుసుకుందాం. సరేనా?